హాయ్ ఫ్రెండ్స్, కాకరకాయ కర్రీ చేదు లేకుండా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేలా ఉంటుంది ఈ కర్రీ. ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థం అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో ఏంటంటే కాకరకాయ కర్రీ చేదు లేకుండా బాగా టేస్టీగా రావడానికి ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. అసలు చేదు అంటే ఉండదు. కాకరకాయ కూర లేకపోతే వేరే కూర అనేంత అనిపిస్తుంది మనకి తింటుంటే. సో చేదు అనేది అసలు ఉండదు. అసలు కాకరకాయ కూర తిన్నట్లే అనిపించదు. అంత టేస్ట్కి ఎలా చేయాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. సో చిన్న టిప్స్ ఫాలో అవ్వండి అంతే. కాకరకాయ కూర తినని ఇష్టం ఉండని వాళ్ళు కూడా కాకరకాయ కూర ఇష్టంగా తింటారు ఇప్పుడు. సో ఏమేమి పదార్థాలు కావాలో చూపిస్తాను, తర్వాత ఎలా తయారు చేయాలో కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపిస్తాను. సో వీడియో చూసేయండి. చిన్న సైజు ఉల్లిపాయలు 2, చిన్న సైజు టమాటాలు ఒక 2 రెబ్బలు కరివేపాకు, 2 పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఒక 1/2 కేజీ తీసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకుందాం. ఫ్రై చేసుకోవడానికి మనకి వెడల్పుగా వీలుగా ఉండే ప్యాన్ పెట్టుకుందాం. తర్వాత ఒక 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ ఫ్రై అయిన తర్వాత తాలింపులో 1 స్పూన్ యాడ్ చేసుకుందాం. తర్వాత ఏంటంటే చాలామంది ఉల్లిపాయలు వేస్తారు కదా, ఉల్లిపాయలు వేయకూడదు. మీకు ఫస్ట్ మనం కాకరకాయ ముక్కలు యాడ్ చేసుకొని చేదు పోయే వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. కాకరకాయ ముక్కలు 50% ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు 3 కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. అలాగే ఒక 1 స్పూన్ పసుపు కూడా. ఈ మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఉల్లిపాయలు కూడా మగ్గే వరకు మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి తొందరగానే మగ్గిపోయాయి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. ఈ టమాటా ముక్కలు ఏంటంటే చేదు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాకరకాయలు టమాటా వేయడం వల్ల చేదు కూడా తగ్గిపోద్ది. కొంతమంది చేదు కొంచెం ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు అయితే టమాటాలు ఎక్కువగా తినవచ్చు. సూపర్ ఉంటుంది టేస్ట్. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చేదు ఎక్కువ తినరు కాబట్టి టమాటా వేస్తేనే బాగుంటుంది. టమాటాలు వేసిన తర్వాత 1 స్పూన్ కారం యాడ్ చేసుకుందాం. చివరిగా ఫ్లేవర్ కోసం 2 వెల్లుల్లి రెబ్బల్ని దంచి యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించేసుకుంటే కాకరకాయ ఫ్రై కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. కాకరకాయ ఫ్రై కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో. వేడి అన్నంలో వేసుకొని కూర తింటే అసలుకే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టేస్ట్. సూపర్ ఉంది కర్రీ.
అసలు చేదనే లేదు, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. కాకరకాయ ముక్కల్ని నూనెలో ముందు ఒక 5 నిమిషాలు వేయించామనుకోండి, చేదు అనేది పూర్తిగా పోతుంది. అప్పుడు ఒకసారి దోశల్లో కూడా ట్రై చేసి చూద్దాం ఎలా ఉందో. దోశల్లో కూడా సూపర్ ఉంది టేస్ట్. సో చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో కలుద్దాం. బాయ్.